ముస్లింలు వచ్చారు, వాళ్ళకు మసీదు కావాలి, కట్టలు కదా, చెప్పండి, తప్పు కదా, వాళ్ళ విశ్వాసం అది. అట్లనే హిందువులు పోయి ఉంటారు, వాళ్ళకు ఒక టెంపుల్ కావాలి, వాళ్ళ విశ్వాసం అది. కొంతమంది క్రిస్టియన్లు పోయి ఉంటారు, వాళ్ళ విశ్వాసం ఒక చర్చి కావాలి. అంటే గల్ఫ్ కంట్రీలో కూడా ఆ రాజును ఒప్పించి 5 ఎకరాల భూమి తీసుకొని ఇక్కడి ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని చెప్పి గుడి కట్టించింది ఫస్ట్ టైం ఎవరో తెలుసా? మోడీ గారు కదా. అందుకని మోడీ గారిని మీరు పట్టుకొని ఈ మతం పెడతాడు ఎందుకు అడుగుతున్నాను? నేను అడుగుతున్నా ఒకటి, సంపత్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మీకు తెలుసు, అది ఎంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ పెట్టిండు. సెకండ్ ఇన్స్టిట్యూట్ ఎవరు పెట్టిండ్రు? వాజ్పేయి గారు పెట్టిండ్రు. థర్డ్ ఇన్స్టిట్యూట్ ఎవరు పెట్టిండ్రు? మన్మోహన్ సింగ్ గారు పెట్టిండ్రు. ఇవాళ మోడీ గారి 10 సంవత్సరాల కాలంలో 16 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చినాయి. ఏం పోలిక చేస్తావు? ఏం పోలిక ఉంది మీరు చెప్పండి. నేను చెప్పడం కాదు, ఇప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడిన ఒక స్పీచ్ వినండి. 2500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ అప్ టు 2014 వరకు ఉంటే ఈ 10 సంవత్సరాల కాలంలో సాధించింది 2500 కిలోమీటర్లు పైబడి సాధించిందని చెప్పి కేసీఆర్ గారు చెప్పినటువంటి వీడియోస్ ఎప్పుడైనా చూడండి. ఇది ఇవాళ మోడీ గారి గొప్పతనం. 76 ఎయిర్పోర్ట్స్ 2014 వరకు, ఇవాళ 143 ఎయిర్పోర్ట్స్. మీరు ఇప్పుడు చూడండి, అసలు చాలా చాలా అనేక రకాల మార్పులు వచ్చినాయి. సంపత్ గారు, తాజాగా పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ దోపిడీలో ఈటల కూడా బాగున్నాడు. అప్పట్లో ఆయన ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఆయన జరిగింది. ఇప్పుడే మా మంత్రులకు ఉండే స్వేచ్ఛ, మా మంత్రులకు ఉండే అధికారం, మా మంత్రులనే ఆయన చేసిన నేను ఒక మాట అనేది ఈ సందర్భాజీ గారు, అరే మమ్మల్ని మంత్రిగా చూడకపోతే మనిషిగా చూడమని చెప్పినాం మేము. గదే కదకొట్టారు మీకు. మీరంతా సాక్ష్యం. నాకు తెలిసి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ అయింది 2018 ఎన్నికల తర్వాత. 2018 ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ గారు 88 సీట్లు గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ అయింది. ఎవరో సంపద లాంటి కూడా ప్రశ్న వేసింది. మరి ఎవరు ఊహించలేదు ఇంత మెజార్టీ వస్తుందని. మీరు అందరి రిజల్ట్ తెచ్చుకున్నారు కేసీఆర్ గారు, ఇది హ్యాట్సాప్ మీకు అని చెప్పి. మరి ఈసారైనా మీ ఎమ్మెల్యేలకు మీ మంత్రులకు ప్రగతి భవన్లో రాణిత్తలేనటువంటి ఒక అపవాదం ఉన్నది, వాళ్ళకు స్వేచ్ఛ గౌరవం లేదని ఉన్నది. మీరు ఏంటంటే అన్న మాట ఏంటి సార్? ఒకవేళ స్వేచ్ఛ గౌరవం కనుక ఇస్తే ఏకాన కొత్తలకు కోటి చౌరస్తాలో అమ్ముకత్తన్న అని చెప్పిన వ్యక్తి ఎవరో మీరు చెప్పండి, ఎవరండి? అంటే ఆయన మాటలే ఉంది కదా. రేవంత్ రెడ్డికి సోయి ఉండాలి, అది పంపండి మీరు రేవంత్ రెడ్డికి. రాజేంద్ర మాట్లాడుతున్నాను, నీ వయసులో ఆయన పెద్దోడిని. నువ్వు ఎంత పెద్ద పొజిషన్ ఉన్నా సంస్కారవంతంగా ఉండాలి. మేము రేవంత్ రెడ్డి గారని మాట్లాడుతాం, రాజశేఖర్ గారని మాట్లాడతాం, మేము చంద్రబాబు నాయుడు గారని మాట్లాడతాం. మేము సంస్కారం ఫస్ట్ నేర్చుకోమని చెప్పి వాటికనే పొజిషన్ రాగానే భాష మారదు, ఏది పద్ధతి మాట్లాడదు. మానవ బాంబు అయిపోయేటోడు మున్మాది ఉంటాడు, మానవ బాంబు అయిపోయేటోడు ముఖ్యమంత్రి కావన్నా, మానవ బాంబు అయిపోయేటోడు ముఖ్యమంత్రి కావన్నా, ఉన్మాది ఉంటాడు. పేగులు మెడకేసుకుంటాడు సైకో, పేగులు మెడకేసుకుంటాడు ముఖ్యమంత్రి కాదా, సైకో అయి తీసుకుంటాడు. ఈయన సైకోనా? ఈయన సాడిస్టా? ఈయన ఉన్మాదా? నేను అడుగుతున్నా. దేనికైనా మాట్లాడుతున్నప్పుడు నేను నిన్ననే ఒకటి చూసిన, తెలుగుదేశం పార్టీ లీడర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద చేసిన కామెంట్స్ ఒకటి మీకు ఈ మధ్య చేతిలోకి వచ్చింది. అవి మీకు కనపడుతూనే లేవు. మాకు ఎంత దుర్మార్గంగా మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటనేది నిర్వచించింది మొత్తం. స్కాముల పార్టీ, దుర్మార్గుల పార్టీ, ఇట్లాంటి పార్టీ అట్లాంటి పార్టీ అన్నాడు. ఇప్పుడు అదే పార్టీ కానీ అధ్యక్షుడు ఆయన, అదే పార్టీ కదా. మేము కేసీఆర్ నుంచి వచ్చినాం, ఇప్పటి వరకు ఎప్పుడు సంస్కారహీనంగా మాట్లాడలేదు. కేసీఆర్ నుంచి వచ్చినాం, సంస్కారహీనంగా మాట్లాడలేదు. పద్ధతి ఉంటుంది. ఇవాళ ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో, ఇవాళ మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మా మీద కామెంట్ చేస్తారా చెప్పండి? అందుకని నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి ఎవరు సలహా ఇస్తున్నారు తెలియదు కానీ మార్చుకో. 4 కాళ్ళ పాటు నేను ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ప్రజలు భావించిన ఓటేసాను, 5 ఏళ్ల కోసం ఓటేసాను. కానీ పలచబడకు, ఆ ముఖ్యమంత్రి స్థాయి తగ్గించకు, నీ స్థాయి కూడా తగ్గించుకోకని చెప్పి సూచన చేస్తాను. ఏది పద్ధతి మాట్లాడు. మరి నేను అడుగుతున్నా, ఇప్పుడు నా మీద గిన్ని ఆరోపణ చేసి, నా మీద కూడా ఆయన మంచి కామెంట్ చేసి ఉన్నాయి. అప్పుడు ఈటల రాజేంద్ర గారిని విక్టిమైజ్ చేసిండ్రు, ఈటల రాజేంద్ర గారికి ఇది లేదు అది లేదు మాట్లాడి అవి కూడా పంపిస్తాను. చూడండి, రేవంత్ రెడ్డి గారు ఆ మాట అనగలడు, మళ్ళీ ఈ మాట కూడా అనగలడు. నేను ఇంకొక మాట అంటున్నాను,
రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరి కింద ఉంటుందండి? చెప్పండి, ఎవరి కింద ఉంటుంది? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కింద ఉంటుంది. నేను గెలిచిన తర్వాత మళ్ళీ 2,000 సంవత్సరాలు ఉన్నాడా లేదు ముఖ్యమంత్రి కేసీఆర్? ఎందుకో చేయలేకపోయాడు. 2021లో గెలిచిన తర్వాత ఆయనే ముఖ్యమంత్రి కదా, ఆయన కింద రెవెన్యూ శాఖ ఉంది కదా, ఎందుకో నా భూమిని బయటికి తీయలేకపోయాడు, వేయలేకపోయాడు? చెప్పండి. గట్లా కావాలని అధికారం నీ దగ్గర ఉందని అహంకారంతో ఒకరిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే దాని మూల్యం చెల్లించడు. ఈయన మళ్ళీ ఇలా మాట్లాడతాడు, మంచిది కాదు అట్లా. ఇంకో ప్రశ్న, మీరు బీజేపీ నాయకులు ఎవరు ఎదుర్కొనే ఒక విచిత్రమైన ప్రశ్న ఎదుర్కొంటారు. గెలిచినప్పుడు అది వ్యక్తిగతము రాజేందర్ కూడా గెలిచిందని, ఇప్పుడు పదే ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుంది? దీన్ని ఎట్లా కనిపిస్తారు? నా మీద పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు, జెలిసి ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు కదా. ఇప్పుడు గిట్టలు ఆయన అంటే వాళ్ళకి అందరూ శత్రువులు లేకుండా ఇక చాలా మంది శత్రువులు అయిపోయింది. ఎందుకైనా తెలియదు మరి. సార్, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ ఉంటాను సార్. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటుంది, పదే చెప్తున్నారు. ముస్లింలపై బీజేపీకి ఇంత వ్యతిరేకత ఎందుకుంది? సార్, 2 things. ఇది చాలా మంచి ప్రశ్న. ఈ దేశంలో ఇప్పటివరకు మతపరమైన రిజర్వేషన్ లేవు, అవునా కదా? ఈ దేశంలో ఇప్పటివరకు మతపరమైన రిజర్వేషన్ లేవు. ముస్లిం సమాజంలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటేమో బీసీల కింద వచ్చేటువంటి వర్గాలు, దూదేకుల, పింజారి, గుడ్డేలు నడిపి ఇవన్నీ ఉంటాయి చూసినా. నాకు తెలిసి మోర్ దెన్ 50% ఆఫ్ ద ముస్లిం పాపులేషన్ వాళ్ళంతా బీసీల కింద వస్తారు. మీకు ఐడియా ఉండాలి, బీసీల కింద వస్తారు. రెండవది, ఇవాళ బీసీల కింద రాని ముస్లింలు ఎవరైతే ఉన్నారో, పఠాన్లు కావచ్చు, సయ్యదులు కావచ్చు, కొంచెం పెద్దవాళ్ళు, ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో రెడ్డిలు ఉంటారల్లా, వైశ్యులు ఉంటారల్లా, పఠాన్లు ఉంటారు వల్ల, సయ్యదులు ఉంటారల్లా. నా పాయింట్ అర్థం చేసుకోండి. ఇవాళ ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఒకటి బీసీలలో ఉన్నటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఓసీలలో ఉండే వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ రిజర్వేషన్ల తర్వాత మతపరమైన రిజర్వేషన్ లేకనే అంటున్నారు భారతీయ జనతా పార్టీ. దాన్ని అర్థం చేసుకోండి. నేను ఎగ్జాక్ట్లీ నేను ఏమంటున్నాను, ఇప్పుడు బీసీలలో ముస్లిమ్స్ ఉన్నారా లేదా? ఫస్ట్ చెప్పండి, ఉన్నారా లేదా? ఉన్నారు కదా, ఉన్నారు, చాలామంది ఉన్నారండి. సంథింగ్ చాలామంది ఉన్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఈ రాకముందే ముస్లిం మైనార్టీల రిజర్వేషన్ ఈ కేటగిరీ రాకముందే ముస్లింలు చాలామంది